కానీ అంటే మీరు ఒక జాతీయ పార్టీలో పనిచేశారు, ఎస్, ప్రాంతీయ పార్టీలో చేశారు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో కొనసాగుతున్నారు. అంటే డిఫరెన్స్ ఏంటంటారు జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీ? చాలా డిఫరెన్స్. అంటే మీరు అన్నారు ఇప్పుడు జాతీయ పార్టీలో ఇప్పుడు జాతీయ పార్టీలో అనేక మంది లీడర్స్ ఉంటారు, చాలా మందిని కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది, చాలా మంది అప్రోచ్ చేయవలసి ఉంటుంది, చాలా మంది ప్లీజింగ్ చేయవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే జాతీయ రాజకీయం మొదటి మాదిరిగా లేదు. ఇందిరాగాంధీ గారు అన్నప్పుడు అది వేరే ఉండే. ఇప్పుడు జాతీయ రాజకీయం మీరు చూశారు కదా, మోడీ వచ్చారంటే వాజ్పేయిని లేకపోతే పక్కన అలాంటి వాళ్ళను, అద్వానీ లాంటి వాళ్ళను పక్కకు పెట్టడము. ఇప్పుడు మన ఎవరు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారంటే సీనియర్లను కొంతమందిని పక్కకు పెట్టడం. అంటే అవి కూడా దాదాపుగా ప్రాంతీయ పార్టీలోనే నడుస్తున్నాయా? అంతే. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అసలు ప్రాంతీయ పార్టీలే నయం కదా. ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా ప్రాంతీయ పార్టీలు ఎక్కువైపోయినాయి. సో అప్పుడు జాతీయ పార్టీలు అంటే మీకు గాడ్ ఫాదర్ ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉండేదా? డెఫినెట్లీ. ఎట్లయినా ఇప్పుడు ఢిల్లీ అన్న తర్వాత అక్కడ పోయినప్పుడు ఎవరైనా కలిసేవలసిన అవసరం, ఎందుకంటే మనదంతా కూడా పార్టీ వర్క్ అంతా అక్కడనే నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా పోవాల్సి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ప్రాంతీయ పార్టీ ఉన్నా కానీ వేరే జిల్లాల నుంచి ఇక్కడ హైదరాబాద్కి రావాలి కదా. అక్కడేమో ఢిల్లీ ఉంటుంది, ఇక్కడేమో హైదరాబాదే ఉంటుంది కదా. అది ఎక్కడైనా సెంట్రల్ కాబట్టి. అంటే మీకు ఏది కంఫర్ట్గా అనిపించేది, జాతీయ పార్టీయా లేకపోతే ప్రాంతీయ పార్టీ? అంటే జాతీయ పార్టీ కంఫర్ట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్నాయి. కొత్త రాష్ట్రము, కొత్త పార్టీ, డైరెక్ట్ నాయకుడితో కనుక, నాయకుడు నాకు మంచి కాంటాక్ట్స్ ఉంటే కనుక ప్రాంతీయ పార్టీ బెటర్. ఇప్పుడు నాకు అవకాశం రాలేదని బాధ లేదు. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఎనీ పార్టీ పొజిషన్ ఆర్ ఎనీథింగ్. ఒకటి ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోతున్న నమ్మకం నాకు బాగుంది కేసీఆర్ పైన. అదే కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇప్పుడు ఎందుకు లేదంటే ఈరోజు మళ్ళా తెలుగుదేశంతో, సిపిఐతో, లేకపోతే ఇంకోటి మన కోదండరామ్తో వాళ్ళంతా. సో అవన్నీ కూడా లాంగ్ రన్లో పనిచేయి. ఇప్పుడే పనిచేస్తలేవు, సీట్ల గురించి కొట్లాడుకుంటున్నారు, ఇంతవరకు ఏం కాలేదు. సో ఈ ఫ్యూచర్లో ఏం చేయగలుగుతారు? సో ఒక పార్టీ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే, ఇప్పుడు మన వ్యక్తిగత లాభం కన్నా, నేను ఎక్కువ వ్యక్తిగత లాభం కన్నా ప్రజల లాభం ఎక్కువ చూస్తాం. ఎందుకంటే మేము నేర్చుకుంది అది. మేము ఒక విద్యార్థి నాయకుడిగా లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేస్తే మేము సంతోషంగా ఉండేవాళ్ళం. ఓ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా యూత్కు లక్షల మందికి బెనిఫిట్ అయితే మేము హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. లైక్ దట్ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతూ ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. అది మా ఉద్దేశం. మేము నేర్చుకుంది కూడా అదే. నాట్ ఆర్డినరీ దిస్ థింగ్. నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా ఇట్స్ అ గ్రేట్ ఆర్గనైజేషన్. ఇందిరాగాంధీ గారు అప్పుడు మాకు చైర్మన్గా ఉండేవారు, రాజీవ్ గాంధీ గారు చైర్మన్గా ఉండేవారు. ఎస్ మాకు మంచి క్లాసెస్ జరిగేటివి, ప్రతి రాష్ట్రంలో క్లాసెస్ జరిగేటివి, మంచి నేర్చుకున్నాం. అందున్న వాళ్ళంతా కూడా మీరు చూడండి, ఎగ్జాంపుల్ సుధాకర్ రెడ్డి కానివ్వండి, ఎన్ఎస్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి, ఇప్పుడు స్పీకర్స్ వాళ్ళందరూ కూడా ఎన్ఎస్సీలో ఉన్న వాళ్ళే అప్పుడు. సో వాళ్ళందరూ కూడా కొంచెము మీరు అన్నట్టుగా రమేష్ చిన్నితల, మనీష్ తివారీ, మన ఆస్కర్ ఫెర్నాండెస్ వాళ్ళతో అప్పుడు అనుకోండి, అజయ్ మక్కన్, వీళ్ళందరూ కూడా ఎన్ఎస్సీయే కదా. రాజేష్ పైలట్ కొడుకు, అతని పేరు సచిన్ పైలట్, వీళ్ళందరూ కూడా ఎన్ఎస్ఏ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఎన్ఎస్ఏ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, సెంట్రల్ మినిస్టర్స్ అయ్యారు. చాలా అంటే ఎదగడానికి తొలి దశల్లో కాంగ్రెస్ పార్టీ బాగా ఉపయోగపడుతుంది, తర్వాత బయటకు వచ్చేయాలంటారా? అలా అని కాదు. కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుంది అంటే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుంది. దానికి అందులో ఉన్నటువంటి లీడర్స్ కొంచెం మంచిగా ఇప్పుడు గ్రోత్ అనేది ఉండాలండి పార్టీలు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, ఒక ప్రధానమంత్రి ఎన్నో ప్రామిసెస్ చేశారు మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రం అనుకుందాం మనం, ఒకటి ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి ప్రామిస్ చేశాడు, నేను 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని చెప్పేసి, లేకపోతే ఉభయ సభలో, రాజ్యసభ కానీ లోక్సభలో కానివ్వండి, లేదా తిరుపతి వచ్చినప్పుడు కానివ్వండి, నేను ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మర్చిపోతే తప్పు కదా. అదే మళ్ళా రాహుల్ గాంధీ గారు వచ్చేసి నేను ముఖ్యమంత్రి అయితే మొదటి సంతకం అంటున్నాడు, ప్రధాని అయితే మొదటి సంతకం అంటున్నాడు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇంపాక్ట్ చేంజ్ కదా. అంటే ఆయనలో చేంజెస్ వచ్చినాయి కాబట్టి పబ్లిక్ రిసీవ్ చేస్తారు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను దేశం మొత్తంలో మళ్ళా రాహుల్ గాంధీ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, బీజేపీ కొంచెం డౌన్ అవుతున్నట్టు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.